ప్రపంచంలోనే తియ్యటి మామిడి గురించి ఎప్పుడైనా విన్నారా? దీని పేరు గిన్నిస్ బుక్లో కూడా నమోదైంది. వేసవిలో మామిడి మధురం మనకు గుర్తొచ్చేది మొదటి విషయం. కానీ ప్రపంచంలోనే అత్యంత తీయగా గుర్తింపు పొందిన కారాబోవో మామిడి గురించి చాలామందికి తెలియదు. ఫిలిప్పీన్స్కి చెందిన ఈ మామిడి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. దీని తీపి రుచి అంతగా ప్రసిద్ధి చెందింది. మామిడి పండ్లల్లో రారాజు. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి కోసం అందరం ఎదురు చూస్తాం. మామిడి తీయటి వాసన, రుచి అందరినీ ఆకర్షిస్తుంది. జ్యూస్గా తాగిన, ముక్కలుగా తిన్న మామిడి రుచి తేనెలా ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత తీయటి మామిడి ఒకటి ఉందని చాలామందికి తెలియదు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కింది. ఆ మామిడి పేరే కారాబోవో మామిడి. ఈ కారాబోవో మామిడి ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది. అక్కడ ప్రజలు దీనిని ఫిలిపినో మామిడి లేదా మనీలా మామిడి అని కూడా పిలుస్తారు. ఫిలిప్పీన్స్లో ఈ మామిడిని చాలా ఎక్కువగా పండిస్తారు. దీని గొప్పతనం ఏంటంటే ఇది తీయదనంలో ప్రపంచంలోనే నెంబర్ 1. దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది. ఈ మామిడికి 1995లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు వచ్చింది. ఆ సంవత్సరంలో ఇది ప్రపంచంలోనూ అత్యంత తీయటి మామిడి రకంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఈ మామిడిలో సగటున 15 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఇతర మామిడి పండ్లతో పోలిస్తే 3 నుండి 4 టీ స్పూన్ల చక్కెరతో సమానం. పూర్తిగా పండినప్పుడు దీని తీయదనం రెట్టింపు కూడా అవుతుంది. ఈ మామిడికి వచ్చిన ఈ గౌరవం ఫిలిప్పీన్స్ ప్రజలకు చాలా గర్వకారణం. అంతర్జాతీయంగా ఈ మామిడికి మంచి గుర్తింపు వచ్చింది. మామిడి ఇష్టపడేవారు దీని రుచి అసాధారణంగా ఉంటుందని అంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కూడా కొందరు రైతులు ఈ కారాబోవో మామిడిని పండించడం మొదలు పెడుతున్నారు. ఇది విదేశీయ రకం అయినప్పటికీ దాని తీయదనాన్ని భారతీయ వినియోగదారులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత మార్కెట్లో కూడా ఈ మామిడికి నెమ్మదిగా డిమాండ్ పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఈ కారాబోవో మామిడిని తినే అవకాశం వస్తే దానిని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మామూలు మామిడి కాదు. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించున్న మామిడి. దీని తీయదనం మీకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇది నేటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.